పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై విలువైన భవిష్యత్తును కోల్పోవద్దని ఈగల్ విభాగం ఐజీ రవికృష్ణ పిలుపునిచ్చారు. సే నో టు డ్రగ్స్ పేరుతో విజయవాడ PB సిద్ధార్థ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ గంజాయి తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ వాడినా సరఫరా చేసినా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందో తెలియజేశారు. త్వరలోని ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేస్తామని రవికృష్ణ వెల్లడించారు. క్షణికానందాల కోసం మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఆ మురికి కూపం నుంచి బయటపడలేమని ఎన్టీఆర్ జిల్లా సిపి తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల చాలా సమాచారం తెలుసుకోగలిగామని విద్యార్థులు చెప్పారు. త్వరలోనే ఈగల్ క్లబ్స్ ప్రారంభం చేయబోతున్నారు. సుమారుగా దాంట్లో ఒక 10 మంది దాకా ఉండే అవకాశం ఉంది. 2 టీచర్లు అదేవిధంగా 8 మంది విద్యార్థులతో ఒక ఈగల్ క్లబ్ను ప్రారంభించబోతున్నాం. ఈ డ్రగ్స్ గంజాకి వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పించడం, 1972 సంబంధించిన నెంబర్ను కూడా ప్రమోట్ చేయడం, డిబేట్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, మనకి అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాలు అటువంటివి కూడా జరపడం. ఏదైతే కమిటీలు సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఏ కాలేజీలో కూడా ఏ స్కూల్లో కూడా డ్రగ్స్ ఎంటర్ కాకుండా మంచి కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ గంజా అలవాటు పడిన తర్వాత బయటకు రావడం చాలా కష్టం. చాలా కేసెస్ చూశారు. డ్రగ్స్ అలవాటు పడి ఫాదర్ని చంపుతాడు, మదర్ని చంపుతాడు, సిస్టర్ని మాలిష్ చేస్తాడు. ఇట్లా వాడు సమాజానికి ఒక పనికిరాని ఒక దౌర్భాగ్యుడిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఒక క్షణికానందం కోసం మనం మర్చిపోయేసి, మన సెన్సెస్ మర్చిపోయేసేసి మురికి కూపంలో మనం దిగబడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పక్కన బడ్డీ కోట్లలో ఎవరైనా గంజా అమ్ముతుంటే ఒక నెంబర్ 1971 ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో దీని మీద ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియా సభ్యులుగా ఉన్నారు. మొత్తం 50 మంది సభ్యులకు గాను మునికృష్ణకు 26 మంది ఓటు వేశారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతుగా నిలిచారు. దీంతో మునికృష్ణ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరు నగరపాలక సంస్థ 4వ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికల్లో 6 కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్, నూకవరపు బాలాజీ, కొమ్మనేని కోటేశ్వరరావు, ముప్పవరపు భారతి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, బూర్లా రామాంజలిలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను జరగనీయకుండా తోటి కార్పొరేటర్లను కలుపుకొని అన్ని డివిజన్లలో అభివృద్ధి వైపు అడుగులు ముందుకేస్తామని చెప్పారు. ప్రజలకు ఏమి కావాలో, వారికి ఏమి చేస్తే బాగుంటుందో తెలుసుకొని ఆ దిశగా పయనిస్తామని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి పథకంలోకి నడిపిస్తామని చెప్పారు. గెలుపుకు సహకరించిన తోటి కార్పొరేటర్లకు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా, స్టాండింగ్ కమిటీ అభ్యర్థులుగా ముందుగా మమ్మల్ని ఎంపిక చేసి పోటీలో నిలబడి చేసిన శాసనసభ్యులు మాధవి గారు, నజీర్ గారు, రామాంజలి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే మమ్మల్ని ఓట్లు వేసి ప్రభుత్వం మీద
ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం జరిగిన అభివృద్ధి పనులు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి మాతో పాటు సహకరించి పార్టీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లకి వాళ్ళకు కూడా మాకు ఓట్లేసి గెలిపించిన కార్పొరేటర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదైతే ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్లు కానీ మా మీద నమ్మకంతో నగరంలో అభివృద్ధి పనులు మేము చేస్తామనే ఉద్దేశంతో మమ్మల్ని ఆదరించి గెలిపించినందుకు వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెడతామని నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులు అందరూ కూడా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, అట్లాగే గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నిర్దేశంలో మేము గట్టిగా పనిచేసి గుంటూరు నగరపాలక సంస్థను అభివృద్ధి పనుల్లో ప్రగతి పదంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు సహకరించిన నగరపాలక సంస్థ అధికారులకు అట్లాగే ముందుగా మమ్మల్ని ఎన్నిక చేసి ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు అయినటువంటి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కానివ్వండి, మధ్యపాడు గోళ్ళ రామాంజనేయులు గారు కానివ్వండి, అలాగే ఫ్లోర్పేడు గారి గారు, ప్రతి ఒక్కరు కూడా మేము పదవికి అర్హులము అని చెప్పి మమ్మల్ని నియమించడం జరిగింది. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మా అందరికీ వెన్నంటే ఉండి మా అందరికీ ఎంతో బలం చేకూర్చి ఖచ్చితంగా ఈ నగర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మమ్మల్ని నియమించడం జరిగింది. కార్పొరేటర్స్ అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకొని కొత్తగా ఈ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలతో సంబంధం లేకుండా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ స్టాండింగ్ కమిటీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ స్టాండింగ్ కమిటీ మెంబర్లుగా ఎన్నుకున్న ప్రతి ఒక్క కార్పొరేషన్లో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీగా ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలకి అత్యంత ఘనంగా అందరూ కూడా మాకు తోడుగా ఉండి కార్పొరేటర్లు అందరూ కూడా, మేము జనరల్గా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి 9 మంది, ఇద్దరు జనసేన నుండి గెలిచారు, 11 మంది మొత్తంగా. అయితే గత పరిపాలనలో ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిన విషయం. అభివృద్ధి అనేది లేదు, సంక్షేమ పథకాలు లేవు, వాళ్ళు ఇష్టానుసారంగా ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకున్నారు. గవర్నమెంట్ నడిపేటప్పుడు అందరూ సమానంగా వ్యవహరించాలి. అందుకనే వాళ్ళకి 154 సీట్లు ఏమి వచ్చినాయి గతంలో. మళ్ళీ 11 సీట్లకు వాళ్ళని పరిమితం చేశారంటే అర్థం చేసుకోవాలి ప్రజల్ని ఎంత విసిగిచ్చి వేధించారో అర్థం. అందుకని ఈరోజు వాళ్ళ కార్పొరేటర్లు కూడా ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో భాగంగా అభివృద్ధికి తోడై గత 4 సంవత్సరాలు ఏమి రోడ్డు మీద చెంచా మెట్టేలా ఏనాడు కూడా మేము వచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మొత్తం మీద కూడా మెయిన్ రోడ్లన్నీ కూడా ఎక్కడా కూడా ఉన్న గుంటలు లేకుండా మొత్తం కూడా ఒక 2 నెలల్లోనే పూర్తి చేశారు. అంటే ప్రజలకు గుర్తెరుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా ప్రజలు గుర్తుంచుకొని అట్లానే మాకు తోడుగా వైసీపీ కార్పొరేటర్లు కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా వైసీపీ నుంచి జనసేనలో చేరిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మాకు తోడుగా ఉండి ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ప్రజలకు ఎప్పుడైనా సరే మనం అభివృద్ధి అంటూ చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మన పక్షానే ఉంటారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇంకా అభివృద్ధికి ముందుకు వెళ్తామని మేమందరం తెలుసుకుంటాం. చల్లా కౌశిక్, కార్తిక్ రెడ్డిల ఆధ్వర్యంలో కేకే ఓవర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నూతన కార్యాలయమును ప్రారంభించిన వివిఐటి కాలేజీ చైర్మన్ విద్యాసాగర్. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో తన కాళ్లపై నిలబడే విధంగా ఆలోచన చెయ్యాలని సూచించారు. చల్లా కౌశిక్, కార్తిక్ రెడ్డిలకు అభినందనలు తెలుపుతున్నారని అన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మమ్మలను ఆశీర్వదించినందుకు విద్యాసాగర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి కేకే ఓవర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గుంటూరు బృందావన గార్డెన్స్ లోని మా కేకే ఓవర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కార్యాలయం విద్యార్థులకు అందుబాటులో ఉందని చెప్పారు. విద్యార్థులు సలహాలు, సూచనలకు మా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, శ్రీనివాసరావు, బయలడుగు ప్రసాద్, ఉదయ్ కిరణ్, సుందర్, గోపి, సాయి తదితరులు పాల్గొన్నారు. కన్సల్టెన్సీ ఏదైతుందో విద్యార్థికి నిజంగానే చాలా మంది విద్యార్థులు తప్పుదోవ పట్టించడం కారణంగా, సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడం కారణంగా నిజంగా ఈరోజు మోసపోతున్నారు. ఈరోజు ఎక్కడో నార్త్ లో కానీ, సౌత్ లో కానీ పలానా యూనివర్సిటీ అంటే దానికి ఐడెంటిఫై లేదు, దానికి రికగ్నిషన్ ఉండదు, యూజీసీ పర్మిషన్స్ ఉండవు, లేకపోతే రకరకాల పర్మిషన్ ఉండవు, కానీ అడ్మిషన్స్ చేస్తారు. చేయడం కారణంగా ఆడికి వెళ్ళిన తర్వాత పేరెంట్ ఏమో ఫీజు కట్టేస్తాడు, పిల్లవాడు ఆడికి వెళ్తాడు, సరైనటువంటి ఎడ్యుకేషన్ ఉండదు. కాబట్టి కేకే ఓవర్సీస్ ఏదైతే ఉందో, మేము చేసేటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి ఆల్ పర్మిషన్స్ ఉంటాయో అటువంటి యూనివర్సిటీ మేము వాళ్ళతో టైఅప్ అవుతాము. ఎందుకంటే విద్యార్థి మనల్ని నమ్మి మన గడపలోకి వచ్చిన తర్వాత
ఆ రకమైనటువంటి సర్వీస్ ఇవ్వాలి. మేము పెట్టింది కేకే ఓవర్స్ సర్వీస్ ఏదైతే ఉందో విద్యార్థికి ఆ రకంగా సర్వీస్ కల్పించాలి కాబట్టి మా కడుపులోకి అడుగు పెట్టిన తర్వాత ఆ రకమైనటువంటి గైడ్ చేస్తాం. ఈరోజు సమాజంలో నిజంగా తప్పుదో పట్టిస్తున్నారు చాలా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్లో, కానీ కేకే ఓవర్స్ వాళ్ళందరికీ డిఫరెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే నమ్మకానికి అమ్మ వంటిది కేకే ఓవర్సీస్. ఇది ఒకటి మాత్రం మేము బలంగా చెప్పగలుగుతాం. సినీ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లోని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆయన ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో డాక్యుమెంట్లు, బ్యాంకు పత్రాలను తీసుకుని ఆయన ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు సినిమాలు 2 విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆయనపై ఐటీ దాడులు జరిగాయి. ఆయనతో పాటు పలువురు దర్శక నిర్మాతల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు కాసేపట్లో జరగనున్నాయి. మరోవైపు నిన్న రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కనిపించడం లేదని, ఆయనను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఫోన్లో కూడా ఆయన అందుబాటులో లేరని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. అనారోగ్య కారణంగా తాను ఆసుపత్రిలో చేరని, తనను కిడ్నాప్ చేశారంటూ వదంతులను సృష్టించవద్దని కోరారు. డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. నేను తెల్లారు జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను వెళ్తున్నట్టు ఓటేసానికి వెళ్తున్నటువంటి బస్సు కాడ రచ్చ జరగటం అంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేస్తాను. నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్ గా ఇంటికి తిరిగి వస్తాను. అక్రమ వలసదారుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా భారత్కు చెందిన అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన 205 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. వీరందరినీ మిలిటరీ విమానం C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో తిరిగి ఇండియాకు పంపించినట్లు సమాచారం. టెక్సాస్ నుంచి ఈ విమానం బయలుదేరినట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ఈ ప్రక్రియకు ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాలు సమన్వయం కూడా ఉన్నట్లు వెల్లడించింది. అమెరికాలోనే ఉంటున్న అక్రమ భారతీయ వలసదారులను తీసుకువస్తున్న మొదటి విమానం ఇదేనని రాసుకొచ్చింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. అక్రమ వలసదారులపై అమెరికా వైఖరిపై ఇటీవల స్పందించిన భారత్ అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 మహిళా టీ20 వరల్డ్ కప్ లో తెలుగు అమ్మాయి గోగంటి త్రిష అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టోర్నమెంట్ అశాంతం రాణించిన త్రిష ఆల్రౌండర్ ప్రదర్శనతో భారత్కు రెండోసారి ప్రపంచ కప్ అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన త్రిష తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్వాగతం పలికారు. త్రిషను ఆదర్శంగా తీసుకుని మిగతా క్రికెటర్లు రాష్ట్రం నుంచి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. త్రిషతో పాటు ధృతి కేసరి కూడా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.